హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఇచ్చాపురపు రామచంద్రం గారు రచించిన కాంప్లెక్స్ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? గడియారం వైపు చూస్తూ కూర్చున్నాను. నా ఓటమికి ఇంకా పావుగంట వ్యవధి మాత్రమే ఉంది. అవును, నేను మనిషినే. నా సహనానికి హద్దులున్నాయి. సైకియాట్రీ చదివిన నేరానికి ఈ 3 నెలల నుంచి నేను అనుభవిస్తున్న శిక్ష తక్కువేమీ కాదు. సాయంత్రం 4 అయ్యేసరికి రూమ్ తలుపు తెరవటము, ఒంటరిగా గదిలో కూర్చుని ఎవరైనా వస్తారేమో అని ఆశగా ఎదురు చుట్టము, 7 గంటలయ్యాక నీరసంగా తలుపులు మూసుకుని వెళ్ళటము. బోర్డు కట్టాక నేనొక చేదు నిజం తెలుసుకున్నాను. ఈ మనుషులకి సూది మందుల డాక్టర్లతోనే తప్ప సైకియాట్రిస్టులతో బొత్తిగా అవసరం ఉండదని. జనరల్ మెడిసినో సర్జరీయో చదివితే నా అదృష్టం మరోలా ఉండేది. బోర్డు కట్టి 3 నెలలైనా ఒక్కరూ రాలేదంటే ఇక చెప్పడానికేముంది? పేషెంట్లు లేకపోవటం కంటే డాక్టర్కి అవమానం ఏముంటుంది? ఈ చివరి రోజు మరో పావుగంట అంతే. సైకియాట్రిస్ట్గా ఓడిపోయి మరో అవతారం ఎత్తే ప్రయత్నాలు ప్రారంభిస్తాను. బాబూ, ఆశగా చూశానటువైపు. సూది మందుకేసే మనిషిని చూస్తేనే తెలిసిపోతుంది నా కోసం వచ్చి ఉండడని. అతను ఒక ఉత్తరం అందించాడు. కవర్ మీద అడ్రస్ నాదే. మూర్తి, సైకియాట్రిస్ట్. ఆశగా ఆతృతగా చదివాను. డాక్టర్, దయచేసి వీడితో రండి, మీతో ముఖ్యమైన పనుంది. అంతే ఉత్తరం. ఉత్సాహంగా బయలుదేరాను. రూమ్ లాక్ చేసి. రోడ్డు మీద నా కోసం కారు. 10 నిమిషాలలోగానే నేను ఒక బ్రహ్మాండమైన భవనం చేరుకున్నాను. వివరంగా తెలీదు, కానీ అది జమీందారులదని విన్నాను. నౌకరు నన్ను ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. ఒక గోడ మీద పులిపుర్ర, మరో దాని మీద లేడి కొమ్ములు, ఒక పక్క పాతకాలపు చిత్రాలు, పైకప్పుకు వేలాడుతున్న చాండ్లియర్. ఆ గది విలక్షణంగానే ఉంది. సోఫాలో భారీ విగ్రహం. నన్ను చూసి కొంచెం కదిలింది. నా పేరు రాజా బహదూర్ రంగారావు. నమస్కారం, నేను మూర్తి, సైకియాట్రిస్ట్. కూర్చోండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. నౌకర్ ట్రేతో టీలు తీసుకొచ్చాడు. మా ఏకైక పుత్రిక యశోధర చాలా చక్కనిది. కొంచెం సేపట్లో చూద్దురు గాని. ఆమె వయసు 20. ఆమెకు పెళ్లి చేయాలని మా సంకల్పం. మంచిది. ఈ ఫోటోలు చూడండి. దగ్గరగా ఉన్న టేబుల్ మీది ఆల్బమ్ అందుకుని చూపారు. 6-7 యువకుల ఫోటోలున్న ఆల్బమ్. రూప, వయో, లావణ్యాలలోనే కాకుండా మిగిలిన కోణాల నుంచి కూడా వాళ్ళందరూ జమీందారికి అల్లుడు కాగలే యోగ్యతలున్నట్లే అనిపించారు. అందరూ ఎవరికి వారే యోగ్యులు. వచ్చి యస్సుని చూశారు. అందరికీ మా యస్సు నచ్చింది. కానీ దురదృష్టం ఏమిటంటే యస్సుకెవ్వరూ నచ్చలేదు. భారంగా మారిపోయింది ఆయన గొంతు. ఎందుకని? అదే మీరు తెలుసుకోవాల్సింది. నిరాశ కలిగింది నాలో. నేను చేయవలసింది సైకియాట్రీ కాదు, పెళ్లి రాయభారం. నా వృత్తి అది ఎంతమాత్రమూ కాదు. లేవబోయాను. దయచేసి కూర్చోండి. యసు మనసు సరిగ్గా లేదేమో అని నా అనుమానం. ఈసారి నాలో ఉత్సాహం వచ్చింది. ఆమె మనసు మీరు సరిచెయ్యాలి. అవును, జరిగిన సంఘటన చిన్నదేమీ కాదు. నిట్టూర్చారాయన. ఏం జరిగింది? ఆత్రంగా అడిగాను. 3 నెలలవుతుంది. అమ్మాయి నేను ఆగ్రా వెళ్తున్నాం ఫస్ట్ క్లాస్లో. యస్సుకి ఏసీ ఇష్టం ఉండదు. మా ఎదుట సీటు ఖాళీగా ఉంది. తర్వాత ఎక్కడో అది నిండుతుందని చెప్పాడు అటెండెంట్. నేను త్వరగానే నిద్రపోయాను. యస్సు ట్రాన్సిస్టర్ పెట్టుకుంది. ఆమెను కూడా త్వరగా పడుకోమని నేను నిద్రలోకి జారిపోయాను. ఎంతసేపు నిద్రపోయానో తెలీదు. కెవ్వున కేక. తుళ్ళిపడింది లేచాను. కంటపడిన దృశ్యం కోపం తెప్పించింది. అమ్మాయి, అతను ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. యస్సు కళ్ళు అగ్నికణాలు కురిపిస్తున్నాయి. అతను వాడు దోషిలా తలవంచుకుని నిలబడ్డాడు. ఏమైంది యస్సు? ఈ బ్రూట్ నన్ను బుగ్గ మీద రాస్కెల్ అంటూ వాడి మీదకి లంఘించాను. ఎన్ని దెబ్బలు కొట్టానో పిచ్చి కోపంలో నాకే తెలీదు. వాడు ఎదురు తిరగలేదు. నా దగ్గర ఆ క్షణంలో తుపాకీ ఉంటే వాడినక్కడే షూట్ చేసేవాణ్ణి. అంత కోపం వచ్చింది. ఒక జమీందారు గారి అమ్మాయి మీద అత్యాచారం తలపెడతాడా? ఎన్ని గుండెలు! కోర్టుకి ఇచ్చి వాడికి బుద్ధొచ్చేలా జైల్లో పెట్టించాలని అడ్రస్ సంపాదించాను. ప్రయాణం మధ్యలోనే వెనక్కి వచ్చేశాము. లాయర్తో సంప్రదించగా
జరిగిన విషయం వంశగౌరవాన్ని పెంచేది కాదని, దానిని రచ్చకిచ్చితే మన పరువే బజారు పాలవుతుందని చెప్పాడు. అది నిజమే అనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాను. యశుకి పెళ్లి సంబంధాలు చూడసాగాను. వరులను రప్పించి యశుకి చూపాను. కానీ ఒక్కరూ ఆమెకు నచ్చలేదు. నా ఉద్దేశం యశు మనసు సరిగ్గా లేకనే ఎవరూ నచ్చటం లేదేమో అని. కావచ్చు అన్నాను సీరియస్గా ఆలోచిస్తూ. వెళ్ళి యశుని చూసి మాట్లాడి రండి. నౌకర్ నన్ను మేడ మీద గదిలోకి తీసుకెళ్లాడు. రండి. నమస్కారం. అద్భుతమైన అందం ఆమెది. కళ్ళు చెదిరాయి ఒక్కసారి. నమస్కారం. నేను ఏం చెప్పాలా అని సందేహించాను. ఆమె నవ్వుతూ, నాకు తెలుసు మీరెందుకు వచ్చారో, మీరెవరో అన్నీ తెలుసు అంది. థ్యాంక్స్. నాకు చాలా శ్రమ తగ్గించారు యశోధరా. మనం కొంచెం మాట్లాడుకుందాం. అలాగే చెప్పండి. ఉండండి అంటూ నౌకర్ని టీ తెమ్మని ఫర్మాయించింది. రోజులు మారిపోతున్నాయి. ప్రపంచం మారిపోతుంది. మనుషులలో మానవత్వం క్రమంగా నశించిపోతుంది. మానభంగాలు, హత్యలు, దోపిడీలు, సజీవ దహనాలు. పేపర్ తీస్తే దాని నిండా ఇవే. ఏమంటారు? ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకుంటే బ్రతకడం కష్టం. మారే ప్రపంచంతో మనము మారాలి. పరిస్థితులకి, వాతావరణానికి సర్దుకోవటం నేర్చుకోవాలి. లేకపోతే క్లిష్టమవుతున్న ఈ ప్రపంచంలో బతకడం బహు కష్టం. ఏమంటారు? నిజమే. చూడండి, మీ నాన్నగారికి మీరంటే చాలా ప్రేమ, ప్రాణమే. ఆయన మీకు చాలా చక్కని సంబంధాలు తెచ్చారు. వీళ్లలో చక్కని పర్సనాలిటీ కల యువకులున్నారు. మీకు తగినవారు కాదనుకోను. అవి చాలా మంచి సంబంధాలు. అవును, కానీ మీకు వారిలో ఒక్కరూ నచ్చలేదు. అది కాదు, వాళ్లలో ఒక్కరికి నేను నచ్చినట్లు లేను. అదేమిటి? మీ నాన్నగారు మరోలా చెప్పారే? ఆశ్చర్యంగా చూశాను. ఎవరు చెప్పింది నిజమో మీరే తేల్చుకుందరు గాని. ఆ వేళ రైలు పెట్టెల్లో జరిగింది మీకు వివరంగా తెలుసా? నాన్నగారు చెప్పారు. ఆయన చూడని అసలు విషయం నేను చెప్తాను, వింటారా? తప్పకుండా చెప్పండి. కుతూహలంగా చూశాను. మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పండి. నేను అందమైన అమ్మాయినేనా? మీది మామూలు అందం కాదు, చాలా అరుదైన అద్భుతమైన సౌందర్యం. పెళ్లి చూపులకు వచ్చిన యువకులలో ఒక్కరూ ఈ మాత్రపు మాటైనా అనలేకపోయారు. ఏకాంతంలో కూడా. అందానికి మీటర్ లేదు, ఎదుటివారి హృదయం తప్ప. భావం అంతటినీ ప్రకటించేందుకు భాష చాలదు చాలా సమయాల్లో. పెళ్లికొడుకుల విషయంలో అదే జరుగుంటుంది. భావ ప్రకటనకు భాషకు మించిన సాధనం ఏముంది? ఎమోషన్, యాక్షన్. నిరుత్తరుడనయ్యాను. ఈ అమ్మాయి అందమైనదే, కానీ అమాయకురాలు కాదు. నా ఉద్దేశంలో నేను జగదేక సుందరి క్లియోపాత్రా కోవలోకి చేరే సౌందర్యవతిని. నిస్సందేహంగా అనేశాను. అందుకు నేనేమీ ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం లేకపోయింది. నిజంగా ఆమె చాలా అందమైనది. రైలు పెట్టెలో నైట్ డ్రెస్లో నిద్రపోతున్నాను. హఠాత్తుగా మెలకు వచ్చింది. ఎవరిదో స్పర్శకి. లేచి కోపంగా చూశాను. క్షమించండి, మీరు ఆకుపచ్చ సిల్క్లో వనసుందరిలానే కనిపించారు. మీ వదనం వికసించడానికి సిద్ధమవుతున్న గులాబీ మొగ్గలాగే కనిపించింది. నీలిదీపపు కాంతిలో మీ నిరుపమాన సౌందర్యం నన్ను విభ్రాంతుణ్ణి, ఉన్మత్తుణ్ణి చేసింది. అందుకే మీ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని మీ బుగ్గల మీద ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాను. నేను ఆ క్షణంలో మూర్ఖురాలిని, ముందు చూపు లేని దానిని కాకపోతే అనవసరంగా గోల చేసి నాన్నగారిని లేపుండేదాన్ని కాను. తెల్లబోయాను. యశోధర మాటలకు అర్థమేమిటి? అతని పేరు చక్రవర్తి. నేనెంత పొరపాటు చేశానో తర్వాత తెలిసొచ్చింది. ఎందరో యువకులు నన్ను చూశారు, కానీ ఎవరూ చక్రవర్తిలా నా సౌందర్యానికి తగిన అభినందనలు అందచేయలేకపోయారు. వీళ్ళకసలు సౌందర్యానికి స్పందించే హృదయమే లేదేమో అని నా అనుమానం. మెల్లగా యశోధర అర్థమవుతుంది. ఆమె చిత్రమైన ఆంతర్యం తేట తెల్లమవుతుంది. నా సౌందర్యాన్ని నిజంగానూ చక్కగానూ చూడగలిగిన యువకుడు చక్రవర్తే. అతన్ని మర్చిపోవటం నా తరం కాదు. ఇంతమంది పెళ్లికొడుకులలోనూ ఒక్కరూ చక్రవర్తికి దగ్గరగా అయినా రాలేకపోయారు దురదృష్టవశాత్తు. పూర్తిగా అర్థమైపోయింది. యశోద అందానికి సరైన అభినందనను అందించగలిగినవాడు, ఆమె అహాన్ని తృప్తిపరచగలిగేవాడు చక్రవర్తే.
ఆమె మనసు అతని మీదే లగ్నమైంది. కానీ యశోదరా, మీ నాన్నగారికి చక్రవర్తి అంటే చాలా కోపం. ఆమె నవ్వింది. చూడండి, మీరు నా అందాన్ని చూస్తూ ఆనందించారా? దొరికిపోయిన దొంగల తల వంచుకుని అన్నాను ఒప్పేసుకుంటూ. ఓ చక్కని అమ్మాయి సమస్యను పరిష్కరించగలిగితే మీకు గర్వంగాను తృప్తిగాను అనిపించదు? అప్రతిభుడినై అవును, ప్రయత్నిస్తాను తప్పకుండా అంటూ కదిలాను జమీందారు గదివైపు. జరుగుతున్న చిత్రమైన నాటకంలో నా పాత్ర ఏమిటో నాకే అర్థం కావటం లేదు. సైకియాట్రీ పుస్తకాలు మళ్ళీ తిరిగేయాలనుకున్నాను మనసులో. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.